ఈ జాబ్‌కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. ప్రముఖ సంస్థ వంటి సైలెంట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి ఐటీ, నాన్ ఐటీకి రకాల అన్ని వివిధ జాబ్ ఓపెనింగ్స్‌తోని ఈ యొక్క సైలెంట్ ఇన్ఫోటెక్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. అన్ని అప్లికేషన్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెక్ చేసి అప్లై చేయండి. సైలెంట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వేరే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వివిధ రకాల టీమ్స్లో ఉన్న ఓపెన్ పొజిషన్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. చెక్ చేయండి. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ రోల్ కోసం 17 ఓపెన్ పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. మీరు ఈ యొక్క టీంలో జాయిన్ అయ్యి యాజ్ ఎ ఫ్రెషర్గా పైథాన్ డెవలపర్గా బిల్డ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్ మరియు కస్టమ్ ఆడియో సొల్యూషన్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. మీకు పైథాన్ వెబ్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పైథాన్ డెవలపర్ ఫ్రెషర్ అనే జాబ్ రోల్ కోసం మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్ 17 ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క పైథాన్ డెవలపర్ పోస్టుల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రెషర్ రోల్ అనమాట. టోటల్ 4 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. మీరు వచ్చేసి ఈ యొక్క క్రియేటివ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టీమ్ తోటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బిల్డ్ ఇనిషియేటివ్ అప్లయింగ్ వెబ్ ఇంటర్ఫేసెస్ మీద అయితే వర్క్ చేయాలి. యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టీమ్ తోటి కలిసి వర్క్ అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. థర్డ్ రోల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ ఫ్రెషర్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద ఫ్రెషర్ ఇంటర్న్ పొజిషన్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇక ట్రైనింగ్ పీరియడ్లో అయితే వర్క్ అనేది కూడా నేర్పిస్తారు. మీరు ఈ యొక్క కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ ఫ్రెషర్ రోల్గా అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ ఉద్యోగాలు టోటల్ మనకి 3 ఓపెన్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఫోర్త్ రూల్ వచ్చేసి టెక్నికల్ లీడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. టోటల్ 3 ఓపెన్ పొజిషన్ కోసం టెక్నికల్ లీడ్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ తోటి మీరు కలిసి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని జాబ్స్ వచ్చేసి ఒకటే కంపెనీలో రిక్రూట్ అయితే చేస్తున్నారు. తర్వాత ఏఐ డెవలపర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఈ యొక్క జాబ్ మీరు తెచ్చుకుంటే కనుక ఏఐ రీప్లేస్ చేయలేని ఏదైనా జాబ్ ఉందంటే అది ఏఐ డెవలపర్ జాబ్ అనమాట. సో అది కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారు. 3 ఓపెన్ పొజిషన్ కింద ఏఐ డెవలపర్గా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఏఐ డెవలపర్గా ఆ యొక్క టెక్ టీమ్ తోటి మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. స్మార్ట్ అప్లికేషన్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ ఫ్రెషర్స్ అనమాట. 2 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. సో హెచ్ఆర్ ఇంటర్న్గా ఈ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్, ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ అండ్ హెచ్ఆర్ యాక్టివిటీస్ మీద ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ ఫ్రెషర్స్గా మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి .NET కోర్, C++ డెవలపర్ జావా ఓపెనింగ్స్, ఆడియో డెవలపరు, తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజరు, తర్వాత వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్ రోల్స్ కోసం ఇలా అన్ని వివిధ రకాల ఓపెన్ పొజిషన్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఈ యొక్క మేనేజింగ్ SEO స్ట్రాటజీస్, ఎగ్జిక్యూటింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఆన్లైన్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ ఇలా వివిధ రకాల ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.